వైసీపీ వెన్నుపోటు కార్యక్రమంపై హిందూపురం మున్సిపల్ చైర్మన్ రమేష్ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజన్నప్ప మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని 2 సార్లు సీఎంని చేసిన కాంగ్రెస్ పార్టీకి జగన్ వెన్నుపోటు పొడిచి వైసీపీని ఏర్పాటు చేశారని విమర్శించారు. బాబాయికి గొడ్డలిపోటు, తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నీతులు చెప్పడమేంటని ఎద్దేవా చేశారు. 2024 జూన్ 4న ఏపీ చరిత్రలో మర్చిపోని రోజు అని, అరాచక పాలనకు చర్మగీతం పాడి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టిన శుభదినమని చెప్పారు. వెన్నుపోటి పేటెంట్ హక్కులు ఒక జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. శవ రాజకీయాలు చేసి శవాల మీద అవతరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. తన కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకొని చేస్తే తల్లిని దూరం చేసి గౌరవాధ్యక్షుల పోస్టు తీసేసావే. తల్లికి వెన్నుపోటు పొడిచిన నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు? చెల్లికి మోసం చేసిన నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు? చిన్నానికి వెన్నుపోడిన నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ నీకు జీవితాన్ని ఇచ్చి ఎంపీ చేసి మీ నాన్న ముఖ్యమంత్రి చేస్తే ఆ పార్టీకి వెన్నుపోడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అంటున్నా. ఇన్ని వెన్నుపోటులు పొడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఆ వెన్నుపోటు, ఆ పేటెంట్ అనేది నీకు మాత్రమే చెల్లు అని మేము తెలియజేస్తున్నాం.